షుగర్ వ్యాధి నియంత్రణకి మరొక ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అది ఎలాగ తయారు చేసుకోవాలంటే మొట్టమొదటిది పొడపత్రి చూర్ణం. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. పొడపత్రి, దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మధు అంటే తీపిదనం అనేటువంటి అర్థము, నాశిని అంటే నశింపజేసేది. అంటే తీపిదనాన్ని నశింపజేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధ శక్తులు ఇందులో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీనికి అంటే ఈ మొక్కకి మధునాశిని అనేటువంటి సంస్కృత పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ పొడపత్రి లేదా మధునాశిని యొక్క ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మధునాశిని యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు ఒక 50 గ్రాములు ఈ విధంగా మధునాశిని లేదా పొడపత్రి చూర్ణం తీసుకోవాలన్నమాట. ఈ పొడపత్రిలో కూడా శాపనిన్స్, ఫ్లావనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలను కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ షుగర్ అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల నుంచి త్వరగా చక్కెర కింద మారకుండా ఆహార పదార్థం, అదేవిధంగా ఆల్రెడీ చక్కెర తీపి ఉన్నటువంటి షుగర్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పటికీ ఆ ఆహార పదార్థాలు కూడా త్వరగా జీర్ణం కాకుండా అంటే ప్రేవుల్లో త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ శాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అట్లే రెండవ పదార్థంగా త్రిఫల చూర్ణం. తెలుసు కదా, త్రిఫల చూర్ణం. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 150 గ్రాములు తీసుకోవాలన్నమాట. కాబట్టి పొడపత్రి చూర్ణము 50 గ్రాములు తీసుకుంటే ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక 150 గ్రాములు తీసుకోవాలి. త్రిఫల చూర్ణం త్రిఫల ప్రమేహరాణం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే ప్రమేహము, మధుమేహము, ఈ డయాబెటీస్ అనేటువంటి ఈ యొక్క సమస్యలో శ్రేష్టమైనటువంటి ద్రవ్యంగా ఈ యొక్క త్రిఫలం గురించి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వారి ఆయుర్వేద వైద్య గ్రంథాలలో నొక్కి వక్కాణించడం జరిగింది. ఈ త్రిఫలలో ఉన్నటువంటి కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ఈ 3 కూడా మరి ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ త్రిఫలకు సంబంధించి మరి మనకి త్రిఫల క్వాదం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా త్రిఫల ఘృతం అనేటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రిఫలాది లేపం అనేటువంటి ఔషధం కూడా పైపూత మందులకి, చర్మ వ్యాధులకు వాడేటువంటి త్రిఫలాది లేపం అనేటువంటి ఔషధం కూడా త్రిఫల చూర్ణం ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి ఔషధాలు కూడా ఈ యొక్క త్రిఫలను ఉపయోగించి తయారు చేస్తారు. అంటే ఈ యొక్క త్రిఫల చూర్ణం యొక్క మరొక గుణం ఏంటంటే ఈ యొక్క త్రిఫల చూర్ణంలో గ్యాలిక్ యాసిడ్, చెబులిక్ యాసిడ్, కొర్సిటిన్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క త్రిఫల చూర్ణము బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే మన కణాలని, కణజాలాలని వ్యాధుల బారిన పడకుండా రక్షించేటువంటి అత్యుత్తమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు అనమాట. ఈ త్రిఫల చూర్ణం బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఈ విధంగా గ్యాలిక్ యాసిడ్, చెబులిక్ యాసిడ్, కొర్సెటిన్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలతో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలను కూడా చక్కగా సమర్థవంతంగా అది నియంత్రణలో ఉంచేందుకు, రాకుండా ఉంచేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూడవ పదార్థంగా పసుపు చూర్ణం. ఈ పసుపుని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పసుపులో కూడా కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు పరోక్షంగా సహకరించడమే కాకుండా దేహానికంతా చక్కటి రక్త ప్రసారణ కలుగజేయడమే కాకుండా రక్తనాళాల్లో ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు రాకుండా ఉండేందుకు కాపాడుతుంది. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా రక్తశుద్ధి చేసేటువంటి ద్రవ్యంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మూత్రాశయ కండరాలను పటిష్టపరిచి మూత్రం తరచుగా ఎక్కువసార్లు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం. అంటే పొడపత్రి చూర్ణము, అదేవిధంగా త్రిఫల చూర్ణము, పసుపు కలిపేసేసి 3 పదార్థాలు కలిపి మనం ఈ షుగర్ వ్యాధికి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, సత్వరమే, వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఇలాంటి ఔషధాల వల్ల ఉండవు. చూశారు కదా, అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి షుగర్ని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 50 మిల్లీలీటర్ల నీళ్లలో ఒక 1/2 టీ స్పూన్ అంటే
2.5 నుంచి 3 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేయాలి. అంటే 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ పొడి అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని ఈ పద్ధతిలో కలపడం వల్ల ఈ యొక్క చూర్ణం అంతా లోపల ఈ నీళ్ళల్లో బాగా కేవలము ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే బాగా కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు పొడపత్రులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు, త్రిఫలాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు, అట్లే పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర అనేక రకాలైన ఉపద్రవాలు రాకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపజేసేందుకు కూడా ఈ యొక్క ఔషధ ఫార్ములా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మరి షుగర్ వచ్చినటువంటి వారిలో చాలామందిలో కూడా వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లిపోవడం వల్ల ఇతర అనేక రకాలైనటువంటి జబ్బులు చీటికి మాటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా పరోక్షంగా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పొడపత్రి చూర్ణము, త్రిఫలా చూర్ణము, పసుపు చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం పనిచేస్తుంది.